హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజైతే చిన్న బేబీ బ్లాగ్ అండి. మా బేబీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము డ్రెస్సెస్ కోసం అయితే మాల్కి అయితే వెళ్ళాము. హైదరాబాద్లో ఉన్న ఏఎంవి మాల్కి అయితే వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుంది. క్రిస్మస్ డెకరేషన్ అయితే అదిరిపోయిందనమాట. సో నాకు నచ్చి వీడియో అయితే తీసుకున్నాను. సో అలాగే మా బాబు చేసిన అల్లరి కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఈ మెమొరీస్ అన్నీ నాకు లైఫ్ టైం మెమొరీస్ అండి. ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే మెమొరీస్ లాగా అనమాట. ఎందుకంటే పిల్లలు బాగా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ మనం అప్పుడప్పుడు చూసి మురిసిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక వీడియో రూపంలో మనం తీసుకొని దాన్ని అయితే స్టోర్ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నాకున్న యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నేనైతే ఈ వీడియోస్ని షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఒకవేళ ఇవి నచ్చాయి అంటే తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ని నాకు అందిస్తూ ఉండండి. తప్పకుండా మరిన్ని ముందు పెట్టే వీడియోస్లో కూడా మీ సపోర్ట్ నాకు అందిస్తూ ఉండండి. మా బాబు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ అయితే కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళామండి మేము. ఇక్కడ అన్ని ప్లేయింగ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయన్నమాట. బ్యాగ్స్ కానీ A to Z పిల్లలకి సంబంధించినవన్నీ ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కటి కావాలి అంటాడు మా బాబు అయితే. ప్రతిదీ కావాలి తీసుకుంటానని చెప్పేసి అంటాడనమాట. మొత్తానికైతే సినిమానే ఒక పెద్ద సైజ్ సినిమానే చూపించేశాడు. బట్ ఫైనల్గా ఏమీ కొనకుండా వెనక్కి వచ్చేసాము. ఎందుకంటే మా బేబీ సపోర్ట్ చేయలేదు అక్కడ. సో మొత్తం చూసేసి అక్కడ ఉన్న వాటితో కొంచెం సేపు ఆడుకొని యాక్టివిటీస్ అన్నీ చూపిస్తూ వచ్చేసాము. ఫైనల్గా మా బాబుకి ఒక బొమ్మ అయితే నచ్చింది. ఆ బొమ్మను తీసుకున్నాడు. దాంతో కొంచెం సేపు ఆడుకొని బాగా ఎంజాయ్ చేశాడు. ఈ మూమెంట్స్ అన్నీ చాలా హ్యాపీగా చూసుకోవచ్చండి మనము. పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ ఎవరైనా సరే ఈ విధంగా ఎవ్రీ మూమెంట్ని అయితే కలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఆ బొమ్మ కూడా చూడడానికి చాలా బాగుంది. అలాగే రేట్ కూడా చాలా బాగుందండి. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ బొమ్మ ప్రైజ్ వచ్చేసి 2500 ఉంది. మా బాబు అయితే జిరాఫీ దగ్గర కూర్చున్నాడు. జిరాఫీ షూ వేసుకుంది. అవి ఎలా వేసుకుంది అనేసి దానికి కొంచెం సేపు గమనించాడు. తర్వాత ఒక మంకీని అయితే తీసుకున్నాడు. యాక్చువల్గా మా బాబు టీవీలో ఒక జంగిల్ బుక్లో మాషా అని ఒక కోతిని అయితే చూస్తాడనమాట. దాన్ని చూసి మాషా అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి మాషా అని పిలుస్తున్నాడు దాన్ని. సో అక్కడ కూర్చోబెట్టేసి దాంతో ఆడుకున్నాడు కొంచెం సేపు. చూడండి ఎలా చెక్ చేస్తున్నాడో. షూ వేసుకుందని చెప్పేసి షూని తీయడానికి ట్రై చేస్తున్నాడు. చాలా యాక్టివిటీస్ అంటే చాలా చేస్తాడండి. చూడ్డానికి చాలా బుద్ధిమంతుల్లాగా కనిపించినా కూడా చాలా అల్లరి అనమాట. ఫొటోస్ తీస్తామంటే మాత్రం ఫోజులు ఇవ్వడు. బాగా ఆడిస్తాడనమాట ఆటలు. ఒక అమ్మాయి వచ్చింది. అక్కడ వాళ్ళ మదర్ అయితే ఫోటో తీయడానికి కూర్చొనింది. మా బాబుని కొంచెం పక్కకు తీసేసాము. ఆ అమ్మాయి ఫోటో దిగుతూ ఉంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు బ్యాక్ వచ్చి. దిస్ మూమెంట్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండి. చూడండి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళ మదర్ అయితే ఫొటోస్ తీస్తుంది. వాళ్ళని ఒక్కొక్కసారి చూస్తూ ఇమిటేట్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. ఫైనల్గా మేము సైకిల్ దగ్గరికి వచ్చాము. సైకిల్ కారు ప్రైజ్ అడుగుతున్నాము. యాక్చువల్గా మేము తీసుకున్నది వచ్చేసి మా దగ్గర మా బాబుకి ఆల్రెడీ ఉంది. అదేమో 2500 అయితే ఇక్కడ మాత్రం 15,000 చెప్పారు. కార్ వచ్చేసి 26,000 చెప్పారు. ఆన్లైన్లో చూస్తే మనకి 8,000 10,000లో కూడా ఉన్నాయి స్టార్టింగ్ రేంజ్లో. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా, శాంటా తాత, క్రిస్మస్ ట్రీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారండి. అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాము. జస్ట్ కాస్ట్ అడిగి ప్రైజులు అడిగి బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే డ్రెస్ సెక్షన్స్కి వచ్చేసాము. మాకు నచ్చింది, మా బాబుకి నచ్చట్లేదు, మా బాబుకి నచ్చింది, మాకు నచ్చట్లేదు. అన్నీ తీసి ఇది అది అని చూపిస్తున్నాడు. పిల్లలు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళాలని చూస్తాడు. ఒక రేంజ్లో అయితే ఆట ఆడుకున్నాడు నన్ను వాళ్ళ నాన్నని. చాలా అంటే చాలా ఎంజాయ్ అన్నమాట. అక్కడ చూడండి ఆ అమ్మాయి ఇయర్స్కి అలా కవర్ చేసుకుంటే చలి పెట్టకుండా మా బాబు కూడా దాన్ని చూపిస్తూ ఆ అమ్మాయికి డ్రెస్ చూపిస్తున్నాడు. అది తీస్తున్నాడు, అది కావాలి అని.
నేను ఒకవేళ కుదిరితే రియల్ సౌండ్ కూడా నేను ట్రై చేస్తాను పెట్టడానికి, ఎందుకంటే అక్కడ క్లమ్జీగా ఉంటుంది కాబట్టి నాయిస్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే రియల్ సౌండ్ని మ్యూట్ చేశాను. ఒకవేళ అవైలబుల్ అయ్యి కుదిరిందంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే రియల్ వాయిస్ కూడా పెట్టేస్తానండి. అందరితో దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత అల్లరి చేస్తాడో అంత ఏడుస్తాడండి నచ్చింది ఇవ్వకపోతే. అక్కడైతే గుర్రం బండి చూశాడు కదా, దాన్ని అయితే ఎక్కాలని ఏడ్చేసాడనమాట. చాలాసేపు ఏడ్చాడు. ఫైనల్గా దాన్ని అయితే సాధించేసుకున్నాడు. చూడండి, ఓకే ఓకే అనేసరికి సిగ్గుపడుతూ ఉన్నాడు. ఇండివిజువల్గా నడవాలంటాడు, మాకేమో వదిలిపెట్టడానికి భయం వేస్తుంది. అక్కడ క్రిస్మస్కి సంబంధించి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా. కింద అయితే చాలామంది గర్ల్స్ బాయ్స్ స్టాండ్లో మీద నిలబడి డ్యాన్స్లు వేస్తున్నారు. చాలా చాలా బాగా అయితే జరిగిందండి. సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగాయి. మా బాబు పైకి ఎక్కి చూడాలంటాడు, మేమైతే వదిలిపెట్టలేదు అసలు. కానీ పిల్లలతో మాత్రం మాల్స్కి ఇట్లాంటి చోట్లకి వెళ్తే అంత మామూలుగా అయితే ఉండదండి. అంత ఈజీ అసలు కాదనమాట. ఒక రేంజ్లో ఆట ఆడేసుకుంటారు. బాగా సినిమా అయితే చూపిస్తారు, కొత్త సినిమా చూపిస్తారు మనకి. అక్కడ బ్యాగ్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాడు. ఫొటోస్ని చూసి ఇమిటేట్ చేస్తున్నాడు మా బాబు. వాళ్ళు ఇలా నిలబడ్డారు అలా నిలబడ్డారని. చూడండి ఎలా పరిగెట్టేస్తున్నాడో. బయటికి అయితే వచ్చేసాము. ఒక డే మొత్తం సరిపోదండి చూడ్డానికి మాత్రం. డ్రెస్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏది కొనాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ ఫైనల్గా ఇక్కడ ఉన్న బ్లూ కలర్ డ్రెస్ అయితే కొన్నాము. కానీ దాన్ని వేయడానికి మాత్రం ఒక రేంజ్ సినిమా అయితే కనిపించింది. అది చూడండి, మేము ఒకటి తీస్తే తను ఇంకొకటి కావాలంటాడు. చూడండి, డ్రెస్ వేయకుండా ఏడుస్తున్నాడు అనమాట. అస్సలు వేయించుకోవట్లేదు డ్రెస్ని, అస్సలు వేయలేదు. డ్రెస్ మొత్తం తీసేసి ఒక జస్ట్ సైజెస్ తీసుకొని బయటకు వచ్చేసాము. ఫైనల్గా 1 డే అంతా స్పెండ్ చేస్తే ఆ డ్రెస్ ఒకటే మనకి తీసుకున్నామండి. మా బాబుతో అస్సలు ఏది కుదరలేదన్నమాట తీసుకోవడానికి. అక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి, డ్యాన్సెస్ వేస్తున్నారు. సో నేను దూరం నుంచి క్యాప్చర్ చేశాను. ఇప్పుడైతే గుర్రం బండి దగ్గరికి వచ్చేసి దానికి హాయ్ చెప్తున్నాడు. చూడండి, ఎక్కాలనేసి ఎంత ఆరాటంగా ఉన్నాడంటే అసలు కలర్స్ లైట్స్లలో నచ్చేసిందనమాట బాగా. ఫైనల్గా ఎక్కి కూర్చునేసాడు. సింగిల్గా బేబీతో కష్టం అని చెప్పేసి బ్యాక్ సైడ్ నేను కూడా కూర్చున్నాను. వాడితో పాటు నేను కూడా ఎంజాయ్ అనమాట. మన చిన్నప్పుడైతే ఇలాంటి మూమెంట్స్ అన్నీ మనకు లేవు, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి మాత్రమే ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనమైతే మట్టిలో ఆడుకొని మట్టిలో దొరలే వాళ్ళము. ఇప్పుడు పిల్లలకి మట్టి అంటకుండా ఇట్లా రకరకాల బొమ్మలతో అయితే ఆటలు అయితే ఆడుతూ ఉన్నామన్నమాట. ఫైనల్గా మా బాబుని పట్టుకొని నేను కూడా వెనకాల కూర్చున్నాను. అక్కడ ఒక గుర్రం మీద కూర్చున్న పర్సన్కి 150 రూపీస్ అండి. ఈ విధంగా 150 రూపీస్ అయితే అక్కడ కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. జస్ట్ ఒక మాల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తారనమాట. మా బాబు మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాడు. చూడండి, ఒక్కసారి ఎక్కింది కాక రెండోసారి కూడా కావాలనేసి చాలా చాలా ఏడ్చేశాడు. మొత్తానికి అక్కడికి వెళ్ళింది దేనికోసం అన్నట్టయితే గుర్రం మీద ఎక్కడానికి అన్నట్లే జరిగింది. ఎందుకంటే ఏ డ్రెస్సెస్ తీసుకోలేదు, ఏమీ కొనలేదన్నమాట. ఒక టైం వేస్ట్ పని తప్ప ఇంకేం జరగలేదు అక్కడ. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగా అనిపించిందండి. అయిపోయింది, ఒక రౌండ్ అయితే వేసేసారు. స్టాప్ చేయమన్నారు, దిగమన్నారు. మా బాబు మాత్రం దిగమంటే నేను దిగననేసి ఇంకొక గుర్రం మీదకి ఎక్కడానికి ట్రై చేశాడు. అస్సలు దిగట్లేదు. దిగను అనేసి అంటున్నాడు. చూడండి, మళ్ళీ దింపిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సైడ్ ఎక్కేసి వెళ్ళాలి నేను రాను అనేసి అంటున్నాడు అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఎక్కుదాం రా అనేసి అంటే అప్పుడు తర్వాత దిగాడు. దిగుదామంటే నువ్వు కూడా ఎక్కువ అనేసి నన్ను కూడా ఎక్కమంటున్నాడు, పక్కన కూర్చోమంటున్నాడు.
మొత్తానికైతే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేసి అక్కడ నుంచి దింపి తీసుకొని వచ్చేసాము. పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే మాత్రం ఆడుకోవడానికి చాలా లైక్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఇంకొక షాపింగ్ మాల్ లాగా అనమాట. ఇక్కడ వంట సామాన్లు, కిచెన్కి సంబంధించి, డెకరేషన్కి సంబంధించి A to Z దొరుకుతాయండి. కానీ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి నాకు బాగా నచ్చినవన్నీ నేను క్యాప్చర్ చేశాను నీట్గా దగ్గరికి. చాలా బాగా అనిపించింది అనమాట. ఎనీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. వన్స్ ఒక్కసారి మనం మాల్కి వచ్చామంటే డ్రెస్సెస్ దగ్గర నుంచి కిచెన్ సామాను ఏదైనా సరే మనకు అన్నీ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళేసేయచ్చు. యాక్చువల్గా మేము బిర్యానీ కడాయి కోసం చూసాము. అక్కడైతే ప్రైస్ ఎక్కువగా ఉండి తీసుకోలేదనుకోండి. బట్ క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగున్నాయి. సామాన్లు రకరకాల సామాన్లు అయితే చాలా చాలా అవైలబుల్లో ఉన్నాయండి. డిఫరెంట్గా మనం ఎక్కడ చూసి ఉండనటువంటి వెరైటీస్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. మనకి స్పేస్ ఒకటి ఉండాలి ఇంట్లో, డిఫరెంట్ సామాన్లన్నీ చాలా ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. నేను ఇక్కడ క్యాప్చర్ చేసింది కూడా కొన్ని మాత్రమే అండి. బట్ క్యాప్చర్ చేయనివి నేను 10% క్యాప్చర్ చేస్తే అక్కడ ఇంకా 90% దాకా క్యాప్చర్ చేయనివి ఉన్నాయి. మేము ఇక్కడ ఫైనల్గా తీసుకున్నది వచ్చేసి చపాతీ కర్ర ఒకటి, అలాగే వెజిటేబుల్ కట్టర్ అనమాట. ఇది మల్టీపర్పస్ లాగా యూస్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాము. అక్కడ చూడండి స్టాట్యూస్ అయితే ఎంత బాగున్నాయో, దేవుడి ప్రతిమలు చాలా అంటే చాలా బాగా అనిపించాయండి. రియల్గా మన ఇంట్లోనే వెలిసినటువంటి దేవుళ్ళలాగా కనిపించారు. చాలా బాగా అనిపించింది. కానీ వాటి ప్రైస్ కూడా అలాగే ఉందండి. 30,000 lakhsలో కూడా ఉందన్నమాట ప్రైస్ అయితే. నేనైతే అక్కడ ప్రైజెస్ ఏమి అంతగా మీకేం చెప్పట్లేదు. బట్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి. మనకి హోమ్కి సంబంధించి ఏమేమైతే కావాలనో అవన్నీ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న కడాయి ఉంది కదా, ఇదైతే నాకు బాగా నచ్చింది. బిర్యానీకి చాలా బాగుంటుంది అనుకున్నా. బట్ ప్రైస్ చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది అనమాట. 4,500 సంథింగ్ ఏమో ఉంది. అందుకని చెప్పేసి దాన్ని తీసుకోకుండా వచ్చేసాము. ఆ బడ్జెట్కి మనకి చాలా ఒక నెల సరుకులకు అయితే వచ్చేస్తాయి ఇంట్లో. అందుకని చెప్పేసి తీసుకోకుండా వచ్చేసాము. బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. మనకి లోకల్ స్టోర్స్కి వెళ్తే వీటికి సగం రేంజ్లోనే మనకి మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి అన్నమాట. సో తీసుకోలేదు. బట్ అవి మాత్రం వదిలిపెట్టని అంటున్నాయి. అందుకే ఒకసారి టచ్ చేసన్నా చూస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అన్నీ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏమి అనేది అన్నీ చెక్ చేసుకున్నాను. కానీ చాలా బాగా అనిపించిందండి. క్వాలిటీ వైజ్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. బట్ అలాగే ప్రైస్ కూడా ఉందనుకోండి. చూడండి వెడల్పాటిగా ఎంత బాగుందో. ప్రైజే చాలా అంటే చాలా ఎక్కువ. వాళ్ళకైతే అక్కడ ఉన్నటువంటి మాల్స్లో పెద్ద వాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళకైతే రీజనబుల్ ప్రైస్ లాగానే అనిపిస్తుంది. చిట్టి గణేష్ అండి, ఎంత బాగున్నాడో చూడండి, క్యూట్గా ఉన్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. డెకరేషన్ పర్పస్కి చాలా బాగుంటుంది. కారు ఉన్న వాళ్ళకి కార్లు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడంతా మనకి డెకరేషన్ ఐటము చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాఫింగ్ బుద్ధ అయితే ఇక్కడ చాలా బాగున్నాడు పట్టుకొని. కింద ఆవు దూడ 2 కలిపి చాలా బాగా అనిపించేసాయి. క్యూట్గా ఉన్నాయి. మా బాబు చపాతీలు రుద్దడం అయితే స్టార్ట్ చేసేసాడండి. దానిలో కూర్చొని ట్రేలో కూర్చొని వాడినైతే దించలేదు. ఎందుకంటే కింద దించితే వాడు అన్నీ తీసి లాగి పడేస్తాడని చెప్పేసి వాడినైతే ట్రేలో పెట్టేశాము. ఇక్కడ ఫ్లవర్స్ కూడా అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా కూడా న్యాచురల్గా ఉన్నాయండి. రియల్ ఫ్లవర్స్ అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ నేనైతే గన్నేరు పువ్వులను అయితే పక్కన చూశాను. అవి ఎంత బాగా అనిపించాయి అంటే నాకు ఒక సెకండ్కి అది నిజంగానే రియల్ ఏమో అన్నంత ఫీల్ అయితే వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సో అందుకే నేను ఒక క్యాప్చర్ అయితే తీసుకున్నా. బట్ అవి రియల్ ఫ్లవర్స్ కాదండి, ప్లాస్టిక్ ఫ్లవర్సే. కానీ చాలా బాగా రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి A to Z అంతా. ఇక్కడ చూడండి పిల్లలు చాలామంది వచ్చేసారు. డ్యాన్సెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కిడ్స్కి మాత్రం ఇలాంటి మాల్స్కి వస్తే మనకైతే డబ్బులు చాలా ఖర్చు అయిపోతాయి. పిల్లలతో వస్తే అంత ఈజీ కాదు కదా. సో మా రీతుతో కూడా అంత ఈజీగా అవ్వలేదండి. మా బాబు చిన్నోడైనా కూడా చాలా ఎక్కువ అయితే చేసేస్తాడనమాట. అన్ని పెద్ద ఆలోచనలు. అక్కడ చూడండి శాంటా గిఫ్ట్స్ ఇస్తున్నారు.
లక్కీ డ్రాలో కూడా కొంతమందికి గిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అవి ఎంతవరకు ఇచ్చారో అవి అయితే తెలియదు, కానీ మనకి గిఫ్ట్స్ లాగా తీసుకొని చిట్టి వేసేస్తే మనకి లక్కీ డ్రాలో తగిలిన వాళ్ళకి కాల్ చేసి తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ నంబర్స్ అయితే తీసుకున్నారనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా వచ్చిన వాళ్ళకి లక్ అనమాట. క్రిస్మస్ ఈ పెద్ద మాల్ కాబట్టి చేసిండొచ్చు, ఇచ్చిండొచ్చు కూడా. ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ అంతా స్కూల్ పిల్లలే అండి, ఐ థింక్ సో. నెక్స్ట్ మళ్ళీ బొమ్మల సెక్షన్స్కి వచ్చేసాము. ఇక్కడ ఈ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, క్యూట్గా ఉంది. మా బాబు అప్పటికి నిద్రపోతున్నాడు, వాడిని అందుకే ఫోటో ఏం తీయలేదు. బట్ తర్వాతకి మళ్ళీ లేసేసాడనమాట. ఆ సౌండ్స్కి అంతా లేసేసాడు. చూడండి, నిద్ర మొబ్బు కళ్ళతో ఉన్నాడు. మొత్తానికి మళ్ళీ రెండోసారి గుర్రం వచ్చేసరికి రెండోసారి కూడా గుర్రం ఎక్కాలన్నాడు. ఈసారి ఫ్యామిలీతో గుర్రం అయితే ఎక్కేసేసాము, తప్పలేదు పరిస్థితి అయితే. అక్కడ పట్టుకోవడానికి మా హస్బెండ్ అయితే ఎక్కాడు, మా బాబుతో పాటు నేను ఒక్కదాన్ని ఎందుకు కింద అని చెప్పేసి ముగ్గురం అయితే ఎక్కేసామన్నమాట. మా బాబు అయితే డాడీ ఎక్కువ దా అనేసి అంటుంటే ఇంకా సరే వాడి సంతోషం ఎందుకు కాదనాలి అని చెప్పేసి మేము కూడా ఎక్కడం జరిగింది. వాడితో పాటు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాము. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగానే మనం చిన్నప్పుడైతే ఫేస్ చేయలేదండి. చాలా చాలా బాగా అనిపించింది. ఇవన్నీ ఇప్పుడు జనరేషన్స్లో ఉన్న పిల్లలకి మాత్రమే ఉన్నాయి, కానీ అప్పటి యాక్టివిటీసే బెస్ట్ యాక్టివిటీస్. బట్ ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్గానే ఉంటాయి. మా బాబు చూపులన్నీ గుర్రం మీదనే ఉన్నాయి, చూడండి ఎలా చూస్తున్నాడు. అందరం గుర్రం ఎక్కి గుర్రం మీద చల్ గుర్రం అనేసి ఒక 2 minutes or 3 minutes ఇలా ఈ విధంగా అయితే మా బేబీతో అయితే ఎంజాయ్ చేసేసాం మేము. ఇవన్నీ లైఫ్ టైం మెమొరీస్ అండి. కొంచెం మన బేబీస్ పెద్దగా అయిన తర్వాత వీటిని వాళ్ళకి చూపిస్తే నువ్వు ఇట్లా చేసావు చిన్నప్పుడు, ఈ విధంగా ఉన్నావు, ఇట్లా అల్లరి చేసేవాడు అని చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకోసమే ఈ విధంగా వీడియోస్ని అయితే క్యాప్చర్ చేసుకొని నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను. మీకు ఏ విధంగా అనిపించిందో కంపల్సరీ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మేమైతే ఆల్మోస్ట్ చిన్నపిల్లలమే అయిపోయాము, మా బేబీ కంటే చిన్నపిల్లలమే అయిపోయాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా బాబు మాత్రం. పెద్దవాళ్ళకి పిల్లల హ్యాపీనెస్ కంటే ఇంకేం అక్కర్లేదు కదా, దానికోసం ఎంతైనా చేస్తాము. సో మొత్తానికి మా బేబీతోని గుర్రం అయితే ఎక్కేసామన్నమాట. అమ్మ, నాన్న, ఒక బుల్లబ్బాయి, గుర్రం. మా బాబు కూడా చల్ గుర్రం, చెల్లర్ గుర్రం అంటున్నాడు. రిత్ బాబు చల్ గుర్రం అంటున్నాడు. మా బాబుకి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయండి, చాలా క్యూట్గా మాట్లాడుతుంటే మాకైతే చెప్పలేనంత ఆనందం అయిపోయింది. గుర్రం జర్నీ అంతా ఈ విధంగా ఉంది. మొత్తానికి మాల్ మొత్తం గుర్రం మీదనే రెడీ అయిపోయేసాము. ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఫర్దర్ వీడియోస్ నుంచి మా బేబీకి ఇప్పుడిప్పుడే మాటలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫర్దర్ వీడియోస్లో చిన్న పోయమ్స్ అంటే ఇతర పిల్లలకి ఇన్స్పైర్ అయ్యే విధంగా నేను నేర్పించి యాజ్ ఎ మదర్గా నేర్పించి వీడియోస్ అయితే పెట్టాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మా బేబీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ కంపల్సరీ ఒక 100 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే 100 likes చేశారంటే ఆల్మోస్ట్ మా బేబీ మీకు నచ్చినట్టే అనమాట. కొంచెం మాటలు స్టార్ట్ అయిన తర్వాత చిన్న పోయమ్స్ అన్నీ నేర్పించి చెప్పడానికి ట్రై చేస్తానండి. చాలామంది పిల్లలు ఇప్పుడు ఫోన్స్కి అలా అడిక్ట్ అవుతున్నారు కదా, సో అలా కాకుండా ఇంట్రెస్ట్గా పిల్లలతో పాటు పిల్లల్ని చూస్తే కూడా నేర్చుకునే విధంగా అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారనే భావిస్తున్నాము.
మా బేబీ గుర్రం మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట. మీకు కనుక నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి పిల్లలతో మాల్కి వస్తే ఇలా అయితే ఉంటుందన్నమాట. హైదరాబాద్లో ఇది చాలా మంచిగా అన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నటువంటి మాల్ అంట. మేము మా బర్త్డే బేబీ షాపింగ్ మాత్రము ఏం జరగలేదు, పేరుకు మాత్రమే బర్త్డే షాపింగ్. బట్ ఏది తీసుకోకుండా గుర్రం దిగేసిన తర్వాత ఇంకా ఏడుస్తున్నాడు గుర్రం కావాలని. ఇంకో చోటుకు వచ్చాము ఏమైనా నచ్చుతాయేమని చెప్పేసి, అక్కడ కూడా ఏం నచ్చలేదు. ఇంకా ఇది న్యూ బర్న్ బేబీ సెక్షన్ అండి. ఇక్కడైతే మా బేబీకి సంబంధించిన సైజెస్ కానీ అట్లా ఏం లేదు. అక్కడ అమ్మాయి డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు, అందుకే వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.